అన్న భారతీ 2 సినిమా అయితే మాత్రం చాలా ఎక్స్పెక్ట్ చేయవచ్చాను. శంకర్ గారు ఇటు కమలాసన్ గారు అనిరుద్ధ్ కలిపి కాంబినేషన్ ఇలాగ తీసేస్తారని వచ్చాను. నిజంగా డిసప్పాయింటెడ్ సినిమా అని చెప్తున్నాను. నిజంగా డిసప్పాయింటెడ్. సినిమాలో కొత్తగా ఏమీ లేదు. సినిమాలో ఆ జరిగిన సీన్లో చూసిన సీన్లో సీన్ అన్ని చూసినట్టే అన్నీ తప్ప ఎక్కడ మనకు కొత్తదనం కనిపించలేదు. బట్ లాస్ట్ లో ఏదో 6 ప్యాక్ అనేది మనకి ఎలాగ డమ్మీ అని తెలిసిపోయింది అది. బట్ అనిరుద్ధ్ మ్యూజిక్ మాత్రం అక్కడ మెరిపించే తప్ప అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా పెద్దగా ఏమీ లేదు సినిమాలో. టోటల్ గా ఈ ఎఫెక్ట్ అంతా గేమ్ చేంజ్ పడే అవకాశం ఉందని నిజంగా చెప్తున్నాను. నిజంగా రామ్ చరణ్ సినిమా ఎలాగైతే మాత్రం శంకర్ నిజంగా ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం గట్టిగా నిలదీస్తారనమాట. మరి సినిమా ఇండియన్ 2 ఎందుకు తీసారో ఆయనకే తెలియాలి. సినిమా అంతా కూడా అదో పైకి వెళ్ళిపోయింది అంతే. ఎక్కడ కూడా ఒక సీన్ ఇంట్రెస్ట్ గా చూద్దామన్నా ఒక ఎమోషన్ ఫీల్ అవుతామన్నా సరే ఏమీ లేదు సినిమాలో. ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్ లాగే. సో బ్యాక్గ్రౌండ్ ద్వారా కూడా ఏమన్నా విక్రమ్ లాగా నడిపించుకొస్తాడా అంటే అనిరుద్ధ్ అక్కడ మెరిపించాడు తప్ప సినిమాలో పెద్దగా ఆయన ప్రాధాన్యత ఏమీ లేదు. 3 కూడా ట్రైలర్ చూపించారు, టీజర్ లాగా వదిలేదు. అది ఏమన్నా బాగుంటుందా అంటే మాకు పెద్దగా ఏమి అనిపించలేదు. బట్ 3 వచ్చిన తర్వాత చూడలేదు. బట్ ఇండియన్ 2 అయితే మాత్రం ఇండియన్ 1 అస్సలు సంబంధం లేదు. ఇలా ఈ సినిమా కాకుండా ఏదో టైటిల్ పెట్టుకుని మామూలుగా యాక్షన్ పార్ట్ కూడా ఏం లేదు సినిమాలో. యాక్షన్ పార్ట్ మొత్తం అంతా కూడా జనంతో వెళ్ళి సిద్ధార్థ్ గారి ఎమోషన్స్ అక్కడ పడినాయి. సిద్ధార్థ్ గారు హీరో అనుకోవచ్చు అనమాట. కమలాసన్ గారు సమానంగా ఆయన క్యారెక్టర్ ఉంది. చూసిన తర్వాత ఏం నచ్చలేదు, ఏం అర్థం లేదా? ఏం అర్థం కాదు. అంతా రొటీన్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే అంతా. ఈ మధ్యకాలంలో ఒక అక్కడక్కడ వచ్చిన సినిమాల్లో రెగ్యులర్ గా చూపించారు. ఒక ఆత్మహత్య చేసుకోవడం ఉద్యోగం కోసం చాలా సీన్లు ఇది ఇంతవరకు వచ్చిన సినిమాలో మనం చాలా చూసామండి. ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇవి చచ్చిపోతుంది, అది భారతీయుడు వస్తాడు, ఈ సీన్ వస్తుంది అన్ని ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంది. కొత్తదనం లేదు సినిమాలో. అది మేము బోర్ ఫీల్ అయ్యాం. లాగే ఎక్కువ ఉంది సినిమాలో. ఫస్ట్ హాఫ్ లాగే, సెకండ్ హాఫ్ లాగే. ఒక్కొక్క సీన్ ని బాగా సాగదీశాడు. సో ఆయనకి తెలియే కాదు, సరిగ్గా పార్ట్ 2 కూడా తీయడం రాదు నిజంగా చెప్తున్నాను. సో సినిమాలో అయితే మాత్రం కొత్తదని ఏమీ లేదన్న. ఒక శంకర్ గారిని ఎక్స్పెక్ట్ చేస్తారు, అనిరుద్ధ్ గారిని ఎక్స్పెక్ట్ చేస్తే టోటల్ గా మోసపోతారు. సినిమాని ఏదో టైం పాస్ గా మీరు రావాలి తప్ప సినిమానే చూద్దాం, ఏమన్నా మంచి సినిమా చూద్దాం అనుకుంటే కలికే బెటర్. ఈ సినిమా అయితే ఏం బాగాలేదు. థ్యాంక్ యూ. భారతీయుడు 1 చూసావా బ్రో నువ్వు? 1 అక్కడక్కడ చూసాను భారతీయుడు 1 చూసాను. అంటే మనం మొత్తం కాదు, అక్కడక్కడ కొన్ని యూట్యూబ్ లో సీన్స్ వస్తాయి కదా. నాకు తెలిసి నేను పుట్టినప్పుడు భారతీయుడు 1 సినిమా నువ్వు ఫుల్ గా చూడాల? లేదు, ఫుల్ గా చూడలేదు నేను. అక్కడక్కడ సీన్స్ బట్ అర్థమైంది సినిమా. బట్ నా వరకు చూసుకుంటే అది నేను పుట్టిన తర్వాత వచ్చింది. పుట్టిన తర్వాత 96 అంటే నేను పుట్టిన సంవత్సరం అది. సో మళ్ళీ నెలకి ఈ సినిమా కోసం మాట్లాడితే నాకైతే నేను ఇంతవరకు చూసిన సినిమాలాగా రొటీన్ గానే ఉంది. ఏ సీన్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంది. నాకైతే కొత్తదనం ఏం లేదు. అందులోనే ఒక్కొక్క సీన్ లో మనకు డెప్త్ మనం అర్థం చేసుకునేంతగా సినిమాలో అంత మైండ్ పెట్టేంతగా సినిమా సీన్స్ ఇంట్రడక్షన్ గా తీయలేదు. సో నాకైతే బోరింగ్ అనిపించింది. నాకు తెలిసిన మాత్రం శంకర్ సినిమా కూడా కాదు. నాకు తెలిసిన మాత్రం అయితే అప్పుడున్న సిచ్యువేషన్స్ పరిస్థితులకి అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి లంచం అవన్నీ కూడా సీన్లు రిపీటెడ్ సీన్స్ అవ్వటం, లేకపోతే ఇప్పుడున్న జనాలకి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? బోరు కొట్టే అంశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే కొత్తగా వచ్చే సినిమాలు బట్టి మాక్సిమం సేమ్ అలాగనే ఉంటున్నాయి. సేమ్ అలాగనే ఉంటున్నాయి. ఎక్స్పెక్ట్ చేసినంత అయితే మనం అయితే సినిమాలో ఏం చూడలేము కదా. అంతే, ఏదో కొన్ని సీన్స్ బాగున్నాయి అంతే. అంత మించి అయితే సినిమాలో నాకు తెలిసిన మాత్రం సిద్ధార్థనే హీరో. మామూలుగా ఇప్పుడు ఈ భారతీయుడు 2 ని బట్టి నెక్స్ట్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయా? సో మీరేమనుకుంటున్నారు ఏంటి? అది ఎఫర్ట్ పడే ఛాన్స్ కొంచెం ఉండొచ్చు అంతే. కొంచెం సినిమా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఏముండదు. ఇది నిజంగా శంకర్ తీసాడంటే నేను నమ్మలేకపోతున్నా అంతే. అలా ఎందుకంటే హీరో సిద్ధార్థ లాగానే ఉంటాడు అన్నమాట. ఇందులో మెయిన్ ఒక మెసేజ్ ఉంది అంతే. మీ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే మనకి తప్పు లేదన్నమాట. ఇప్పుడు సపోజ్ మా ఇంట్లో వాళ్ళు తప్పు చేశారు అనుకో, అది నాకు తప్పు కాదు. అదే బయట వాళ్ళు ఇంట్లో తప్పు చేస్తే అది తప్పు అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు పిలిచిన వాళ్ళే మళ్ళీ వెనక్కి వెళ్ళమన్నమాట. ఇప్పుడు భారతీయుడు కోసం సిద్ధార్థ టీం మొత్తం కమ్బ్యాక్ ఇండియా అంటది. ఇప్పుడు వాళ్ళ సిద్ధార్థ మమ్మీ చనిపోయినప్పుడు గో బ్యాక్ అంటది. అలాంటప్పుడు ఎందుకు పిలిచావు నువ్వు? వాడు వచ్చింది మామూలుగా అన్ని కరెక్షన్ చేయడానికి కోసం. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ లో వెళ్ళేటప్పుడు నేను వచ్చిన పని ఇంకా కాలేదు, మళ్ళీ వెళ్తాను. పార్ట్ 3 ఉంది భయ. సో పార్ట్ 3లో అండ్ భారతీయుడు 1 కంటే ముందు జరిగిన ఆంగ్లేయులతో యుద్ధం, స్వాతంత్ర పోరాటం ఇవన్నీ చూపించే అంశాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చూపెట్టారు, కొన్ని క్లిప్స్ చూపెట్టారు. నా 18 లో జరిగిన సీన్స్ అయితే కొన్ని చూపెట్టారు. ఆ సీన్ లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. శంకర్ గారు నా మనవి. కాజల్ గారు సినిమాలో లేరు అండ్ 3లో ఉంటారు అండ్ కొంచెం ఏమన్నా డిసప్పాయింట్ అయ్యారా? అంటే నేను అనుకున్నాను నిజం కాదు ఉండాలి, మరి ఏది ఎక్కడ ఉంది అనుకుంటే లేదు. ఇందులో 3లో ఉండొచ్చు బహుశా. అంటే నెక్స్ట్ ఇయర్ అన్నారు. డేట్ అంటే ఇయర్ ఇచ్చారు, డేట్ ఇవ్వలేదు కానీ ఇయర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ ఉండవచ్చు. ఇలాంటి మాస్టర్ పీస్ సినిమాలు అండ్ పాటల వారీగా వచ్చినా లేకపోతే రీమేక్స్ చేసినా కూడా కొన్ని చోట్ల వర్కౌట్ అవుతుంది, కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వు. ఎక్కడ చెడగొట్టేశారు అంటారు. భారతీయుడు అనేది ఇస్ అ క్లాసిక్ ఫిలిం అండ్ 2 తీసి మంచి పని చేశారా, లేకపోతే కొంచెం భారతీయుడుకు ఉన్న పేరుని ఏమన్నా చెడగొట్టే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఏమనుకోవచ్చు? కొంచెం 50% అయితే పోయింది బ్రో. ఉన్నది చెప్తున్నా. ఎందుకు 50% అయితే తగ్గింది. ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది.
నేను అనుకుంటున్నా బాయ్. మిగతా వాళ్ళకి ఎలా అనిపించేది లేదు, ఇంకొంచెం బెటర్ ఉంటే కమల్ హాసన్ సీన్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అది థ్యాంక్ యూ. బెటర్ చూసాను, అవన్నీ బాగుంటది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ తో చూసారు సినిమా మీరు? కమల్ హాసన్ ఇంకా బాగా చూపిస్తారు అనుకున్నాము, కానీ ఒక్కసారి అయితే చూడొచ్చు. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలా? లేదు. ఏమన్నా నచ్చే సీన్స్ ఏమైనా ఉంటాయా ఆడియన్స్ కి? లేదు, ఏమీ లేదు. క్లైమాక్స్ ఒక 3 కూడా హింట్ ఇచ్చారంట కదా, అది ఎలా ఉండబోతుంది? కాజల్ గారు కనిపించడం ఇవన్నీ కూడా ఏమో చూడలేము, చెప్పలేము కూడా దాని గురించి. థ్యాంక్ యూ. మన భారతదేశం కోసం ఐ లవ్ యూ ఇండియా అని చెప్తాను. కాకపోతే సినిమాలో స్టోరీ తమిళ మాత్రం ఏం పోయా నేను చెప్తున్నా. సినిమా స్టోరీ ఎలా ఉండాలో అసలు సినిమా స్టోరీ కూడా అసలు చెప్పుకోవడం ఏమీ లేదు. చెప్పాలంటే ఒక సిద్ధార్థను పెట్టిన ఒక రకుల్ పీసీ పెట్టి అక్కడ వరకు సినిమా ఓకే అనిపించింది. లాస్ట్ ఫైట్ ఒక క్లైమాక్స్ బాగుంది, ఫైట్ బాగుంది, ఒక 6 ప్యాక్ చేస్తాడు అదొక్కటి బాగుంది. కాకపోతే సినిమాలో మాత్రం స్టోరీలా ఏం లేదు. ఇంత ఇండియన్ 2 అంటే ఒక మళ్ళా భారతీయుడులా ఎంత బాగుంటుందో అంతా నువ్వు పెట్టుకున్నాం. కానీ మళ్ళా నువ్వు శంకర్ తీయాలంటే ఒక ఏ రేమంతో పెట్టుకుంటే సినిమా బ్లాక్ బాస్టర్ కొడతారు, మనిషి పనులు పెట్టుకుంటా ఏ రేమంతో మ్యూజిక్ తో బ్లాక్ బాస్టర్ కొడతారు సార్. సినిమా మాత్రం ఇక్కడ అసలు చెప్పుకోవడం ఏం లేదు. ఇంకా మంచిగా తీయాలి, మనిషి పనులు కొడుకుంటా చెప్తున్నా సార్. శంకర్ సార్ మీరు ఎందుకు ఇట్లా తీస్తున్నారు అర్థమవుతుంది. సినిమాలో మంచి బ్లాక్ బాస్టర్ తీయాలి. ఒక టైంలో మీరు శంకర్ అంటే ఎంతో గొప్ప పేరు ఉంటుండే. ఐ సినిమాలో నుంచి మీరు కొద్దిగా తీసారు మంచిగా, కాకపోతే స్టోరీలో దమ్ము ఉండలేదు. ఆ స్టోరీ మళ్ళీ తీయాలి మీరు, మళ్ళీ ఒక అపరిచితులు లేక ఒకే గోల్ లేక అలా చెప్తున్నానా. సినిమా అక్కడ ఓకే అనిపించింది, కానీ సినిమా లాస్ట్ మూమెంట్ లో అసలు అర్థం కాదు. సినిమా జర ఇంకా బాగా తీసుకుంటే ఇంకా బాగుంటుండే. శంకర్ కెరియర్ ఇది ఒకటి మళ్ళా ఐ తర్వాత మళ్ళీ కొద్దిగా ఐ సినిమా కంటే ఓకే అనిపించుకోవడం, అంతకు మించింది ఏం లేదు అన్న. సినిమా మాత్రం అంత చెప్పుకున్నట్టు ఏం లేదు సార్. శంకర్ సార్ ఇంకా మంచి సినిమా తీయండి సార్. మీరు బ్లాక్ కోసం ఒకటే మంచి పడుకుంటా. జై భారతదేశం. రికార్డులో 1000 సంవత్సరాలున్నా, 1,00,000 సంవత్సరాలున్నా, కోట్ల సంవత్సరాలున్నా రికార్డు ఉంటాయి ప్రతి ఏరియాలో. భారతదేశ వ్యాప్తంగా భగత్ సింగ్ గాని, శివగివీర గాని ప్రతి ఒక్కరు ఉంటారు. అది కామన్. అది సినిమా చూసి మీరు మారకుండా ఉంటారా? కరప్షన్ ఇవ్వకుండా ఉంటారా? లంచం ఇవ్వకుండా ఉంటారా? మీరు నేను ఇవ్వడం తీసుకోను, క్వశ్చన్ చేస్తా. మీ ఇంట్లో వాళ్ళు కరప్షన్ చేస్తే బయటికి తీసుకొస్తారా? 100%. మీ ఇంట్లో వాళ్ళు 100%. ఓకే ఓకే. మీ ఇంట్లో కరప్షన్ 100%. మా అన్న కూడా, మా సొంత అన్న సాక్షి విలేకరు, ఆయన ఒక్కడ మధ్యలోపోయి అయితే అది బయట పెట్టాల్సింది, అది బయట పెట్టకుండా తీసేసుకొని అది క్లోజ్ చేసిండు. ఆ రోజు నుంచి నేను మాట్లాడతలేదు. అది మన బాధ్యత, సూపర్ అన్న. మీడియా సినిమా మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. మీ సినిమా, మా సినిమా, మనందరి సినిమా. మీసం మేలేసి చూడబట్టి చెప్తున్నా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అందరు చూడాలి. ఓటర్ అంటే చీటర్ కాదు, చీప్ లీడర్ అమ్ముడు పోవద్దు. ఓటర్ అంటే చీటర్ కాదు, షూటర్. నేను చెప్తున్నా కదా, మీడియా సినిమా మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. అదే డైలాగ్. మీరు మారితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ దేశం బాగుపడుతుంది, ఈ ప్రపంచం బాగుపడుతుంది. మన మీడియా వాళ్ళు పోలీసు వాళ్ళ కాడ గన్నులు ఉంటారు కానీ కాల్తారన్నా. అసలైన గనులు మీ కాడ ఉన్నాయి. మీ దండం పెడితే మీరు మారి. అసలైన గనులు మీ కాడ ఉన్నాయి. విద్య గాని, వైద్య గాని, ఫుడ్ గాని ప్రతి ఒక్కటి అవినీతి జరుగుతున్నది. మన మీడియా మిత్రులు ఏం చేస్తున్నారో తెలుసా? నేను ఈ రోజు ఒక సెల్ఫీ ఇస్తున్నారంటే మీడియా పుణ్యం. మీ కాళ్ళకు దండం పెట్టాలి. ఈ దీంట్లో నేను ఒప్పుకుంటా. కానీ మీరు బాలకృష్ణ బాటిల్ అమ్మటి ఒక పెగ్గు ఉన్నది, లేకపోతే శ్రీకాంత్ రేవుపాటిలో దొరికిండు అని చెప్పేసి ప్రచారం చేయడం కాదు. మన రాష్ట్రం గాని, మన దేశం గాని ఎమ్మెల్యేల చేతుల, మంత్రుల చేతుల, మినిస్టర్ల చేతుల, సీఎం చేతుల, పిఎం చేతిలో ఉన్నది. వాళ్ళ కుంభకోణాలు బయట పెట్టాల. బాలకృష్ణ గారి పక్కన పెట్టుకున్నది అంటే అది ఆయన వ్యక్తిగత విషయం. మన రాష్ట్రానికి, మన దేశానికి ఏమి ఉపయోగం లేదు. అది ఆయన సొంత విషయం. ఆయన లివర్లు చెడిపోతాయి భయ్యా, ఆయన లివర్లు చెడిపోతాయి. ఆయన పెగ్గు తాగుతాయి. రేవు పార్టీలో దొరికితే ఆయన ఫ్యామిలీ ఖరాబ్ అవుతాయి. మనకేం కదా. అందు గురించి అది కాదు మనం ప్రచారం చేయాల్సింది. ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, ఎంపీలు ఏం చేస్తారు, సీఎం ఏం చేస్తున్నారు, పిఎం ఏం చేస్తున్నారు, అది మీ చేతిలో ఉంది భయ్యా. మీరు మార్పు తీసుకురావాలి, మీరు చూడాలి, అవన్నీ బయట పెట్టాలా. సూపర్ అన్నా. ఇది మీడియా సినిమా అన్నా. అన్ని సినిమాలను తెచ్చి ఆ స్టోరీ కొంత ఆ పాట ఈ పాట మొత్తం కలిపి ఏం 3 ఎక్స్పెక్ట్ చేస్తారు. సినిమా బాగాలేదన్నా,
స్టోరీ లేదా? స్టోరీ అస్సలే లేదన్నా. అంటే ఎలా ఉంటే బాగుంటుంది ఒకసారి? ఒకటే మాట చెప్పు, ఏంటంటే సినిమా ఎలా ఉంటే బాగుంటదని కాదు నేను చెప్పేది. మీరు వేరే విధంగా అనుకోండి. నాకు వచ్చేది ఏం లేదు, సినిమా బాగాలేదని చెప్తే, బాగుందని చెప్తే, సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్తున్నా అంతే. ఏంటంటే సినిమాలో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే 4 సాంగ్స్ ఉంటాయి. హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ మధ్యలోనే. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఒక సాంగ్, కమల్ హాసన్ ఎంట్రీకి ముందు ఒక సాంగ్, కమల్ హాసన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక సాంగ్, ఇంటర్వెల్ కంటే ముందు ఒక సాంగ్, ఇట్లా 4 సాంగ్లు వేసేస్తాడు. దేనికి ఈ లింక్ ఉండదు, ఏముండదు. ఎప్పుడు ఏ సాంగ్ రావాలనేది ఒక సినిమా పరంగా ఉంటది, అది లేకుంటది. ఇంకొకటి ఫస్ట్ హాఫ్ లో పబ్లిక్ ని మంచిగా లంచం తీసుకోవద్దని చెప్తాడు, పబ్లిక్ ని ఒక మంచి తోవల వెళ్ళాలని చెప్తాడు. తర్వాత సెకండ్ హాఫ్ లో వచ్చేసరికి సిద్ధార్థ్ వాళ్ళ అమ్మ చనిపోయేదాడే, మళ్ళా కమల్ హాసన్ కి మొత్తం పబ్లిక్ రివర్స్ అయిపోయి కమల్ హాసన్ ని గో బ్యాక్ ఇండియన్ అని చెప్పి రాళ్ళు తీసుకొని కొడతారు. అవును, ఏమో అది ఆ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా సినిమా చూసి చెప్పొచ్చు. బట్ ఇదైతే అట్టర్ ఫ్లాప్, పక్కా అట్టర్ ఫ్లాప్. ఇండియన్ 2 లో నచ్చే అంశాలు ఏం లేవు. యాక్టింగ్ ఒకటే 1%, 100% ఒకటే పర్సెంట్. కమల్ హాసన్ గారు సినిమా గురించి ఒకటే మెసేజ్ ఉంది, చెప్తున్నా కదన్నా, లంచం. అన్ని సినిమాల్లో చూపించింది లంచం. అదే కొత్తగా మెసేజ్ ఏమి ఇచ్చిండు, మీ ఇంట్లో కూడా లంచం ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని పోలీసులకు పట్టించేసండి, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఉరేసుకొని చచ్చిపోతారు, తర్వాత మీరు రోడ్డు మీదకి వెళ్ళిపోండి అని కాన్సెప్ట్. ఇదే పాయింట్, అందుకే అలా చేస్తారు అంతే. ఓవరాల్ రేటింగ్ 5 కి 2 ఇస్తా. చివరిలో 3 కూడా హింట్ ఇచ్చారంట కదా? 3 కి హింట్ ఇచ్చిర్రు, ఏం చేసుకోనికి లాభం లేదు స్టోరీ అది చేసి. సాంగ్స్ ఏం లేవన్నా, 4 సాంగ్స్ ఉంటాయి, అంత దింపి 15 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి ఇష్టం వచ్చినట్టు. ఏ డైరెక్టర్ స్వామి, నీకు దండం స్వామి, నీకు దండం. ఏమో సార్, ఓ యూట్యూబ్ లా షార్ట్ ఫిల్మ్ తీసేటోడైనా మంచి సినిమా తీస్తాడు. ఏం లేదు భయ్యా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఏమి లేదు. సినిమా బాలేదు, నువ్వు ఎన్నిసార్లు అడిగినా బాలేదని చెప్తా.